Accrual deferral concept. Okay, fine. ఓకే చూడండి, యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్ చేద్దాం ఈరోజు. సో యాక్యురల్ డిఫరల్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్ లో షీట్ ఓపెన్ చేయండి. సో యాక్యురల్ డిఫరల్ అంటే చదవండి. ఈసీసీ S/4HANA సేమ్ టు సేమ్. అర్థమైందా? ఇక్కడ చదువుతారా మీరు? చెప్పాలి అది కూడా. యాక్యురల్ అంటే ఏంటి ఫస్ట్ చూడండి. కొంచెం డౌన్కి రండి చూడండి. యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. సో యాక్యురల్ అంటే ఏంటి? యాక్యురల్ డిఫరల్ అంటే ఏంటి? యాక్చువల్గా మనం మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అనే 2 టైప్స్ ఉంటాయండి. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అనే 2 టైప్స్ ఉంటాయి. మనం లాస్ట్ క్లాస్లో ప్రీవియస్గా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసాం. తెలుసు కదా మీకు? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ డిస్కస్ చేసాం, మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్. అలాగే యాక్యురల్ డిఫరల్ కూడా ఉంటుంది. సో యాక్యురల్ డిఫరల్ అనేది కూడా మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్, లేదంటే వీటిని ఏమంటారు? అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారు. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారు. ఓకే, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారు. ఓకే, మీనింగ్ ఆఫ్ యాక్యురల్. యాక్యురల్ అంటే ఏంటి? యాక్యురల్ అంటే ప్రొవిజన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్. ఎగ్జాంపుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ఎలక్ట్రిసిటీ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్, ఇవన్నీ కూడా యాక్యురల్ కింద వస్తాయి. ఇప్పుడు యాక్యురల్లో ఏం చేస్తాం? యాక్చువల్గా ఈ మంత్ పేమెంట్ అనేది నెక్స్ట్ మంత్లో చేస్తాం. ఎలక్ట్రిసిటీ బిల్ ఈ మంత్ది నెక్స్ట్ మంత్లో చేస్తాం. శాలరీ ఈ మంత్ది నెక్స్ట్ మంత్లో పే చేస్తాం. టెలిఫోన్ బిల్ ఈ మంత్ నెక్స్ట్ మంత్లో పే చేస్తాం. అంటే ఈ మంత్ పే చేయాల్సింది నెక్స్ట్ మంత్లో చేస్తాం, కానీ ఈ మంత్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తాం. సో ఈ మంత్ కిందకి వస్తుంది కాబట్టి ఒక ఎంట్రీ పోస్ట్ చేసి తర్వాత ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. దీన్ని యాక్యురల్ అంటారు. అంటే ముందుగా యూజ్ చేసేసుకుని తర్వాత మనం ఏం చేస్తామో పేమెంట్ అనేది చేస్తాం. ఈ మంత్ది నెక్స్ట్ మంత్లో చేస్తాం. దీన్ని యాక్యురల్ అంటారు. డిఫరల్ అంటే అడ్వాన్స్ రిసీవ్డ్. ఎగ్జాంపుల్, రెంట్ అనేది ముందే తీసేసుకుంటాం. నెక్స్ట్ మంత్ రెంట్ ముందుగా తీసేసుకుంటాం కదా. అలాగే మీది సర్వీస్ అండ్ ఓరియంట్ కంపెనీ అనుకుందాం. మీరు ఏదైనా సర్వీస్ ఇవ్వాలి, మీకు కస్టమర్కి మీరు సర్వీస్ ఇవ్వాలి, ముందుగానే అడ్వాన్స్ తీసుకుంటారు. అడ్వాన్స్ తీసుకుని నెక్స్ట్ మంత్లో వాళ్ళకి సర్వీసెస్ అనేవి ఇస్తుంటారు. రెంట్, అడ్వాన్స్, క్యాష్ రిసీవ్డ్, ఇవన్నీ కూడా ఏమంటారు? దీన్ని డిఫరల్ కిందకు వస్తుంది. ఓకేనా? డిఫరల్ కిందకు వస్తుంది. చూద్దాం డిఫరల్ కిందకు వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, శాలరీ పెయిడ్ చూడండి. శాలరీ పెయిడ్
శాలరీ అనేది పే చేస్తాం. సో ఏం చేస్తాం, శాలరీ అకౌంట్ అనేది 10,000. సో ఇప్పుడు పోస్ట్ చేస్తాము మంత్ ఎండింగ్ లో. ఇది ఒక డమ్మీ ఎంట్రీ అనుకోవచ్చు. 28/09/2023 నా ఎగ్జాంపుల్ 24 ఇవ్వండి, అక్కడ 3 కదా 4 డేట్. ఈరోజు డేట్ తీసుకుందామా, ఈరోజు డేట్ ఇవ్వని చెప్తాను. 22/01/2024 ఇది ఎంట్రీ. శాలరీ ఈ మంత్ శాలరీ మంత్ ఎండింగ్ అనుకుందాం పోనీ, ఓకేనా, మంత్ ఎండింగ్ అనుకుందాం. 28 కూడా ఇవ్వచ్చు, ఓకే ఫైన్. 22 ఇచ్చేస్తారు. ఈరోజు డేట్ తీసుకుందాం. సో మనం ఈ మంత్ శాలరీ పే చేయట్లేదు, కానీ పే చేసినట్టు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మంత్ లో ఏం చేస్తాం దాన్ని చూడండి. నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు డేట్ మార్చండి, ఇక్కడ కింద కూడా డేట్ మార్చండి. డేట్ అంటే ఇది నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వాలి. 01/02/2024 కింద కూడా 01/02/2024 చూడండి. సో 22 ఈ మంత్ శాలరీ పే చేస్తున్నట్టు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం మనం. యాక్చువల్లీ ఇక్కడ 28 మంత్ ఎండింగ్ డేట్ తీసుకోవాలి. మనం ఇంకా మంత్ ఎండింగ్ డేట్ లో లేము కదా, కాబట్టి ఈరోజు డేట్ తీసుకుంటున్నాం. 22/01/2025 ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. అంటే ఈ మంత్ శాలరీ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. సో దాన్ని ఏం చేస్తాము, నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేస్తాం. ఫైనల్ గా ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. అంటే ఈ మంత్ ట్రాన్సాక్షన్ అనేది మనం పేమెంట్ చేయట్లేదు, బట్ చేయకపోయినా చేసినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేసి నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేసి ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. ఇది చూడండి, అర్థమైంది ఈ పాయింట్ మీకు? అర్థమైంది, ఇది అర్థం అవ్వాలి ఫస్ట్ మీకు. చూడండి, ఈ మంత్ శాలరీ పే చేయలేదు, చేయకపోయినా చేసినట్టు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. 22/01/2025 ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఏం చేస్తాం, దాన్ని రివర్స్ చేస్తాం. అంటే క్యాన్సిల్ అయింది అనుకోండి, తర్వాత ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. అది ప్రాసెస్, ఓకేనా. ఎక్స్పెన్సెస్ చూడండి, ప్రొవిజన్స్ అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్పెన్సెస్ ఆర్ రెవెన్యూస్. ఇప్పుడు ఏదైనా అవ్వచ్చండి. ఇవేం చేస్తాము, నెక్స్ట్ మంత్ కి షిఫ్ట్ చేస్తాం. మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే మీనింగ్ ఏంటి, ఈ మంత్ కి సంబంధించి నెక్స్ట్ మంత్ కి షిఫ్ట్ చేస్తాం. ఈ మంత్ శాలరీ పే చేయలేదు, చేయకపోయినా చేసినట్టు ఒక ఎంట్రీ పోస్ట్ చేసి నెక్స్ట్ మంత్ కి షిఫ్ట్ చేస్తున్నాం. అది యాక్యురల్ అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. పే చేయాల్సిన అన్ని కూడా యాక్యురల్ కిందకు వస్తాయి. అవుట్ స్టాండింగ్ పేమెంట్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా యాక్యురల్ కిందకు వస్తాయి, ఓకేనా. తర్వాత డిఫరెల్ అంటే ముందుగా అడ్వాన్సెస్ తీసుకుని తర్వాత పేమెంట్స్ చేస్తాం. దీన్ని డిఫరెల్ అంటారు. మంత్ ఎండింగ్, వీటిని మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటారు, ఓకేనా. చూద్దాం, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఫస్ట్ మనం కిందకి వెళ్ళండి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఓపెన్ చేయండి. FS00కి వెళ్ళండి. మనం GL అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. కొన్ని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ GL అకౌంట్ క్రియేట్ చేస్తాము. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి, మనం పే చేయాలి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కరెంట్ లయబిలిటీస్ లోకి వెళ్తున్నాం. వెళ్ళండి, కరెంట్ లయబిలిటీస్ నెంబర్ తీసుకోండి. Current liabilities comes under balance sheet, outstanding expenses, short text
long text. Both are same. Outstanding expenses. Control data. Only balances in local currency. Open item management indicator activate cheyali. Okay na? Line item display. Short key 001. Create bank interest G001 and save. Save చేయండి. Save. So ఈ GL అకౌంట్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏమో చూడండి. Define reverse of define reason for reversal. అది మార్చుకోండి. Define reason for reversal. REASON. Define reason. First one. Define REASON. Reason for REASON. Reason for reversal. పాత్ ద్వారా వెళ్దాం. SPROకి వెళ్ళండి. SPRO IMG financial accounting new, general ledger accounting new, business transaction, adjustment posting reversal, define reason for reversal. ఎగ్జిక్యూట్ చేయండి. సో రివర్సల్ రీజన్ క్రియేట్ చేస్తాం. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో రీజన్ ఫర్ రివర్సల్ ఎనీ 2 digits అనేవి మనం సెటప్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఓపీ ఇవ్వండి. ఓపీ టెక్స్ట్ ఇవ్వండి. యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్. యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ అండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి లాస్ట్. నెగిటివ్ పోస్టింగ్, ఆల్టర్నేటివ్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. సో నెగిటివ్ పోస్టింగ్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ పోస్టింగ్ అంటే ఏంటి? నెగిటివ్ పోస్టింగ్ అంటే చూడండి, ఒక డాక్యుమెంట్ ని రివర్స్ చేసేటప్పుడు డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది అనే దానికోసం మనకి ఇది ఉపయోగపడుతుంది. నెగిటివ్ పోస్టింగ్ ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసే టైంలో డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది అనే దానికోసం ఉపయోగపడుతుంది. ALT పోస్టింగ్ అన్నాడు అంటే ఏంటి? ఆల్టర్నేటివ్ పోస్టింగ్ డేట్. DT మీన్స్ డేట్. ఆల్టర్నేటివ్ పోస్టింగ్ డేట్ అంటే ఈ మంత్ లో పోస్ట్ చేసిన డాక్యుమెంట్ డేట్ ని నెక్స్ట్ మంత్ డేట్ కి మార్చడానికి ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? అర్థమైందా పాయింట్ ఇక్కడ? ఆల్టర్నేటివ్ పోస్టింగ్ డేట్ అంటే ఈ మంత్ లో పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని నెక్స్ట్ మంత్ కి షిఫ్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెగిటివ్ పోస్టింగ్ డేట్ అంటే ఈ మంత్ లో పోస్ట్ చేసిన ఈ డాక్యుమెంట్. నెగిటివ్ పోస్టింగ్ అంటే డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసేటప్పుడు డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది అనేది ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. క్లియర్ కదా? క్లియర్ కదా? చూడండి, షీట్ ఓపెన్ చేయండి. కంప్లీటెడ్. సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి. యాక్యురల్ డిఫరెల్ డాక్యుమెంట్ అన్నాడు. ఎంట్రీ ఎలా పోస్ట్ చేయొచ్చు? ఇక్కడ FBS1 ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది? శాలరీ అకౌంట్ టైప్ చేయండి. అక్కడ డేట్ ఉందా, కింద ఎంట్రీ ఉందా చూడండి. ఎంట్రీ ఎక్కడ ఉంది? ఫస్ట్ది ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి.
శాలరీకి ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. సో ఈ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ మంత్ ఎండింగ్ డేట్ తీసుకోవాలి. మంత్ ఎంత వస్తుంది? 30 వస్తుంది కదా, 31st వస్తుందా? సరే చూద్దాం, ఏదో ఒకటి ఇద్దాం. వెళ్ళండి, FBS1 ట్రాన్సాక్షన్ కోడ్. శాలరీ ఇవ్వలేదు, ఇవ్వకపోయినా ఇచ్చినట్టు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. చూడండి, టైప్ SA తీసుకోండి. SA కింద రివర్సల్ రీజన్, డేట్ చూడండి. డేట్ 30 తీసుకుందామా? 30/01 31 కదా మంత్, జనవరి 31st ఇవ్వండి. 31/01/2024. పోస్టింగ్ డేట్ కూడా అంతే, 31. పోస్టింగ్ డేట్ వచ్చేసి ఈరోజు తీసుకో, అసలు ఇవ్వండి 31 ఇవ్వండి, ఇంకా చూద్దాం. ఓకే, తర్వాత చూడండి, రివర్సల్ రీజన్ ఏం క్రియేట్ చేసాం? ఓపీనా? డ్రాప్ డౌన్ చేయండి. ఓపీ మనం జస్ట్ క్రియేట్ చేసాం. రివర్సల్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? నెక్స్ట్ మంత్ ఏ రోజు మీరు రివర్స్ చేస్తారు, నెక్స్ట్ మంత్ ఏ రోజు మీరు దీన్ని రివర్స్ చేస్తారు. 01/02/2025. 40 అంటే డెబిట్, 40 ఇవ్వండి. శాలరీ అకౌంట్, శాలరీ అకౌంట్ తీసుకోండి. శాలరీ అకౌంట్ ఎంటర్ చేయండి. ఏం కాదు, ఎంటర్. వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇవ్వండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ దగ్గర మీ వ్యాలిడేషన్ ఇవ్వాలి. AMAR. ఇది డియాక్టివేట్ చేయమని చెప్పాను, మీరు చేయట్లేదు. అమౌంట్ ఇవ్వండి, 20,000 or 10,000 ఏదైనా మీ ఇష్టం. 10,000. నెక్స్ట్ టెక్స్ట్ ఇవ్వండి. శాలరీ ఫర్ ప్రొవిజన్. పోస్టింగ్ కి 50 క్రింద 50. సో దీన్ని ఇక్కడ ఏం తీసుకోవచ్చు? యాక్చువల్ గా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేది తీసుకోవాలి. జస్ట్ క్రియేట్ చేస్తాం GL అకౌంట్స్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఎంటర్. స్టార్ ప్లస్, స్టార్ అంటే అమౌంట్ కాపీ, టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి. ఎంటర్. గో టు డాక్యుమెంట్, simulate and post. Salary account data to outstanding expenses. Document number 49. ఓకేనా? డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, డిస్ప్లే డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుంది? యాక్చువల్ గా FB03 కదా. లేదంటే గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది డాక్యుమెంట్. 40 డెబిట్, 50 క్రెడిట్, 40 శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఇది ఎంట్రీ. సో దీన్ని ఏం చేయాలి? నెక్స్ట్ మంత్ లో మనం ఈ డాక్యుమెంట్ ని మనం రివర్స్ చేస్తున్నాం. చేసి ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. ఓకేనా? రివర్స్డ్ ఆఫ్ ప్రొవిజన్. టీ కోడ్ ఏంటి చూడండి, F.81. ఎంట్రీ రివర్సల్ ఎలా ఉంటుంది? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు శాలరీ, అంతే కదా. నెక్స్ట్ మంత్ లో మనం రివర్స్ చేస్తాం. వెళ్ళండి, F.81. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్, డాక్యుమెంట్, వెయిట్ అవసరం ఇలా కాదు, ఓపెన్ చేద్దాం. డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వండి. ఎంత డాక్యుమెంట్ నెంబర్? 49 ఇచ్చేస్తాం.
నెక్స్ట్ కింద వెయిట్ కింద రివర్స్ పోస్టింగ్ డేట్ అన్నాడు. కింద చూడండి, రివర్స్ పోస్టింగ్ డేట్. ఏ డేట్ రివర్స్ అవ్వాలి? 01/02/2025. ఓకే. టెస్ట్ రన్ తీసేయండి, టెస్ట్ రన్ పైన టెస్ట్ రన్ చూడండి, రివర్సల్ రీజన్ అన్నాడు. మనం ఏం క్రియేట్ చేసాం? ఓపీ క్రియేట్ చేస్తాం కదా, రివర్స్ చేస్తున్నాం. ఓపీ అనేది రివర్స్ రీజన్. ఓకేనా? సో ఎందుకు చేస్తున్నాం ఇది? ఈ మంత్ అంటే లాస్ట్ ఈ మంత్ పోస్ట్ చేసింది నెక్స్ట్ మంత్ కి రివర్స్ చేస్తున్నాం. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేయండి. రివర్స్ అయిందా? 49 రివర్స్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 50. 49 అనేది 50గా రివర్స్ అయిందంట. ప్రాసెస్ కంప్లీటెడ్. 49 అనేది 50గా రివర్స్ అయింది. సో గో టు ట్రాన్సాక్షన్ కోడ్ FB03. ఎంటర్ చేయండి. 50 రివర్స్ అయిందా? చూడండి, అయిందా లేదా? ఎవరు చెప్తారు? అయిందా లేదా? అయింది, రివర్స్ అయింది. శాలరీ దగ్గర 40 ఉండాలి, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ దగ్గర 50 ఉండాలి, పోస్టింగ్ కి రివర్స్ అయింది అనమాట. ఓకేనా? డేట్ ఇయర్ పంచ్ చేద్దాం. డేట్ చూసారా? పోస్టింగ్ డేట్ ఎప్పుడు యాడ్ అయింది? చూడండి, మన డాక్యుమెంట్ పోస్ట్ చేసింది 31, బట్ డేట్ చూసారా నెక్స్ట్ మంత్ కి యాడ్ అయిపోయింది, 01/02/2025. బాగా వెళ్ళండి ఒకసారి. డాక్యుమెంట్ డేట్, డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్కి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ డౌన్కి వెళ్ళండి. 49 దగ్గరికి వెళ్ళండి. వెయిట్ 49 ఇంకా పైన ఉంటుంది, 49 పైన ఉంటుంది. అయ్యో, ఎందుకంత పైకి వెళ్తున్నారు? 49 దగ్గరికి వెళ్ళాలి మీరు. వెయిట్ చూడండి, 49 SA డాక్యుమెంట్. డబుల్ క్లిక్ చేయండి. ఇది పోస్ట్ చేసాం మనం. ఏ డేట్ కి? 31 పోస్ట్ చేసాం అంటే మంత్ ఎండింగ్. బాగా వెళ్ళండి. 40 డెబిట్ 50 క్రెడిట్. ఇక్కడ శాలరీ 40. రివర్స్ ఏబి అంటే మీనింగ్ అంటే రివర్స్ అయినట్టే కదా, డాక్యుమెంట్ టైప్ ఏబి. చూసారా? ఇది రివర్స్ చేసాం అంటే క్యాన్సిల్ అయ్యింది. పైన హ్యాష్ సింబల్ పైన క్లిక్ చేయండి. హ్యాష్ సింబల్ పైన చూడండి, ట్రాన్సాక్షన్ కోడ్ ఏం వాడాము? FB03. ఈ కోడ్ ఎక్కడ చూడండి కింద. FB08 ఉపయోగించాం. FB08 అంటే మీనింగ్ ఏంటి? ప్రొవిజన్ అనేది రివర్స్ చేస్తాం. సో ఫైనల్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అంటే లాస్ట్ మంత్ శాలరీ ఈ మంత్ పే చేస్తాం, బట్ లాస్ట్ మంత్ చేయలేదు కాబట్టి అది క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్ చేసి ఈ మంత్ మనం మెయిన్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తున్నాం. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఈ ఎంట్రీని క్యాన్సిల్ చేసేసాం, రివర్స్ చేసేసాం, అయిపోయింది, లేదు. సో ఫైనల్ ఎంట్రీ ఏమొస్తుంది? శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. F-02. డేట్ చూడండి, డేట్ నెక్స్ట్ మంత్ డేట్ తీసుకోవాలి. డాష్ నెక్స్ట్ మంతే చేయాలి మనం ఇది, బట్ ఈ డేట్ తోటి ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. ఫైనల్ ఎంట్రీ శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేయండి. నెక్స్ట్ మంత్ డేట్ ఫస్ట్ తీసుకోండి. (01/02/2025). 01 కింద కూడా పోస్టింగ్ డేట్ కూడా ఇవ్వండి. 01/05 పైన పోస్టింగ్ డేట్ ఇవ్వాలి. 01/02/2025. యాక్చువల్లీ మనం డాక్యుమెంట్ డేట్ అంటే డాక్యుమెంట్ పైన తీసుకోవాలి, బట్ ఇలాగైనా తీసుకోవచ్చు. ఓకే, నో ఇష్యూ. 40 దగ్గర ఏమి ఇవ్వాలి? శాలరీ అకౌంట్ ఇవ్వండి. వెయిట్ శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. శాలరీ అకౌంట్ ఇవ్వండి అంతే. వ్యాలిడేషన్ ఇస్తాం, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. ఎంటర్ చేయండి.
ఎంటర్. డేట్ ఇవ్వండి. salary paid, posting fee 50, bank account. Salary account to bank account. Date చూసారా, నెక్స్ట్ మంత్ డేట్ కి పోస్ట్ చేస్తున్నాం, ఫస్ట్ కి. ఓకేనా, సేవ్ చేయండి. FB03కి వెళ్ళండి. డిస్ప్లే డాక్యుమెంట్ FB03. డేట్ తీసేయండి, సారీ నెంబర్ తీసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. 49 దగ్గరికి వెళ్ళండి. 49 ఆ డేట్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 49 చూడండి, ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. ఓకేనా, 31 డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ 31. 50 డాక్యుమెంట్ నెంబర్ 50 ఏం చేసాము అంటే నెక్స్ట్ మంత్ డాక్యుమెంట్ డేట్ 31 ఉంది చూడండి, 31 ఉంది డాక్యుమెంట్ డేట్. దాన్ని రివర్స్ చేసాము. ఎప్పుడు చేసాము? 01/02/2025 కి రివర్స్ చేసాం. అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ రివర్స్ చేసాం. తర్వాత ఫైనల్ ఎంట్రీ పోస్ట్ చేసాం 51 ఎస్ఏ డాక్యుమెంట్. సరిపోయిందా లేదా? క్లియరా? పోస్ట్ చేసాము, రివర్స్ చేసాము, అంటే క్యాన్సిల్ చేసాము, ఫైనల్ ఎంట్రీ పోస్ట్ చేసాం. ఈ ప్రాసెస్ ఏమంటారంటే యాక్యురల్ అంటారు. యాక్యురల్ డిఫరల్ చేసి మీరు ఓన్ గా చేస్తారా? డిఫరల్ ఓన్ గా అనాలిసిస్ చేసి చేయాలి. ఎంతమంది చేయగలరు? మనం బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. మీరు పని చేయండి, FBL3Nకి వెళ్ళండి. FBL3N ఇక్కడ FBL3N లో మనము శాలరీ అకౌంట్ ఇవ్వమని చెప్తాను. ఎగ్జిక్యూట్ చేయండి. శాలరీ అకౌంట్ ఫస్ట్ పోస్ట్ చేశాను. ఇది కాదు, ఇదే నా శాలరీ అకౌంట్ మీరు ఇచ్చింది. మీ దగ్గర 2 శాలరీస్ అకౌంట్స్ ఉన్నట్లున్నాయి చూడండి. డేట్ ఏమొచ్చింది? 22 కదా, కరెక్ట్గా ఇవ్వండి. శాలరీ అకౌంట్ అదేనా కదా? FBL3Nకి వెళ్ళండి. టూ నేమ్ దగ్గర శాలరీ అకౌంట్ ఏంటి చూడండి ఒకసారి. ఒకటే ఉంది కదా. ఇంతకుముందు మీరు శాలరీ అకౌంట్ ఇచ్చారా, సేల్స్ అకౌంట్ ఇచ్చారా? ఓకే, ఎనీవే ఒక పని చేద్దాం. ఓపెన్ చేయండి ఒకసారి. ఇక్కడ ఏమొస్తుంది? క్యాన్సిల్ అయిపోయినట్లుందా? ఇంకా డౌన్కి వెళ్ళండి. పని చేద్దాం. ఓపెన్ పని చేద్దాం. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ వెళ్ళి ఓపెన్ చేయండి. ఏమైంది? డేట్ మార్చాలి కదా, డేట్ మార్చండి. క్లియర్ లోకి వెళ్తున్నారా? కాదు, ఇక్కడ డేట్ నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వండి. (01/02/2025). ఓపెన్ ఐటెంలోకి వెళ్ళండి, చూద్దాం. ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి యాక్చువల్గా.
ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయా? 49, 50, 51 చూసారా? 31 పోస్ట్ చేసాము ఎస్ఏ డాక్యుమెంట్, 49 ఎస్ఏ డాక్యుమెంట్, 30 తర్వాత ఏం చేసాము 50 ఏబి రివర్సల్, ఫైనల్ గా 51 ఎస్ఏ నెక్స్ట్ మంత్ లో రిఫ్లెక్ట్ అవుతుంది 01/02/2025. సరిపోయిందా? 49 ఎస్ఏ డాక్యుమెంట్, 50 ఏబి రివర్సల్, 51 ఫైనల్ ఎంట్రీ. క్లియర్ కదా? GL balances చూద్దాం. FS10N కెళ్ళండి. FS10N FS10N /n FS10N కంపెనీ కోడ్ ఇవన్నీ ఇచ్చారు కదా. ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. GL అకౌంట్, సాలరీ అకౌంట్ తీసుకోండి. ఫైనాన్షియల్ ఇయర్ 2025. ఐఎమ్ సారీ, కరెక్ట్ 25 ఇవ్వాలి. 24 ఇచ్చిన అవ్వాలనుకుంటున్నా. 25 లో రావాల్సిందే. ఇవ్వండి 25 ఇవ్వాలి. కరెక్టే, 25 కరెక్ట్ ఆన్సర్. ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. 25 చూద్దాం, రాకపోతే 24 తీసుకుందాం. లేదు 24 తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం? 24 లోనే ఉన్నాం కదా మనం, 5 కాదు. 5 స్టార్ట్ అవ్వలేదు యాక్చువల్గా. 24 ఎగ్జిక్యూట్ చేయండి. సిస్టమ్ ఆటోమేటిక్ చూపిస్తుంది మనకి. సో నెక్స్ట్ మంత్ మీరు శాలరీ ఎంత పోస్ట్ చేశారు? 20,000. 11th పీరియడ్ యాడ్ అయింది చూసారా? అదిగో 10th పీరియడ్ తీసేయండి. 11th పీరియడ్ లో చూడండి. 11th పీరియడ్ లో ఉందా 20,000 బ్యాలెన్స్ వెళ్ళిపోయిందా? నెక్స్ట్ మంత్ మూవ్ అయిందా లేదా? క్లియరా కదా? మనం ఏ పీరియడ్ లో ఉన్నాం ఇప్పుడు? ఏ పీరియడ్ లో ఉన్నాము? 10th లో ఉన్నాం. నెక్స్ట్ మంత్ అంటే 11th పీరియడ్ లోకి వచ్చేస్తాం. క్లియర్ కదా? క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే, సో ఇది యాక్యురల్ డిఫరల్ అనేది కాన్సెప్ట్. ఓకేనా? నేను కొన్ని ఫార్వర్డ్ చేస్తున్నాను, చూసుకోండి. డిఫరల్ చేయండి మీరు, నేను చెప్పను. మీరు యాక్చువల్గా అన్నీ నేను చెప్పాను అనుకోండి, మీకు ఫుల్ ఇంకా మీరు లాజికల్గా థింక్ చేసే క్యాపబిలిటీ పోతుంది. ఇప్పుడు ఓపెన్ చేయకండి. చాట్ బాక్స్లో డేటా పోస్ట్ చేస్తాం, మీరు ఓపెన్ చేయకండి ప్లీజ్. ఓకే, చాట్ బాక్స్ క్లోజ్ చేయండి. తర్వాత రికార్డింగ్ ఆఫ్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చూద్దాం? నెక్స్ట్ కాన్సెప్ట్ చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, అది తర్వాత క్లాస్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసి చదవండి. యాక్యురల్ డిఫరల్ ఎండ్ యూజర్గా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి మ్యాండేటరీగా అడుగుతుంది. ఎండ్ యూజర్ జాబ్స్. ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి, ఫస్ట్ నుంచి రండి. అసెట్ అకౌంటింగ్ ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్. డౌన్కి వెళ్ళండి, తర్వాత చెప్తాను, టైం పడుతుంది. ఇంకా డౌన్కి వెళ్ళండి. కంట్రోలింగ్ ఉంది, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంది, ఇంకా ఇంకా ఇవన్నీ ఓకే ఫైన్. O2C టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఓకే ఫైన్. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇది చెప్తాను. 79 ఒకటే పెండింగ్. అవన్నీ కొంచెం లెంతీ కాన్సెప్ట్స్, తర్వాత చెప్తాను. చూడండి 76 చెప్తాను రేపు. హౌ టు మూవ్ GL మాస్టర్ డేటా ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఈ ప్రాసెస్ అవ్వదు, బట్ నేను చూపిస్తాను మీకు, అంతే. క్లియరా? అవ్వకపోవచ్చు, బట్ వే చెప్తాను మీకు. ఓకేనా? ఇంకా డౌన్లో ఏమైనా ఉన్నాయి? ఇంకేం లేవు అనుకుంటున్నాను. 76 రేపు డిస్కస్ చేద్దాం. మనకి ఇంకొక 1 వీక్ పడుతుందండి. అవ్వదు, సిలబస్ అవ్వదు, 1 వీక్ పడుతుంది. S/4HANA బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీకు వీడియో లింక్ ఇస్తాను, ఆ లింక్తో జాయిన్ అవ్వండి. మీరు ఇంకోటి కూడా చెప్తున్నాను, ECC నేర్చుకున్నా చాలండి. S/4HANA సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పే టాపిక్స్ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఇంటర్వ్యూ మైండ్ ఎలా ఉంటుందంటే ఆడు ఏం అడుగుతాడో తెలియదు. మొన్న ఒక 9 years పెట్టేస్తాడు ఎక్స్పీరియన్స్. 9 years పెడితే ఎంత డెప్త్గా వెళ్తారు ఆలోచించండి మీరు. దాన్ని మనం ఏం చేయలేం కదా. యాక్చువల్గా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి నువ్వు వెళ్ళటమే తప్పు, కానీ వెళ్తున్నారు. మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం, తప్పదు. ఇంకా ఒక 5 years అలా పెట్టుకుని వెళ్తుంటారు, ఇంకా తప్పదు. కానీ
కొంచెం కేర్ఫుల్గా ఉండండి. జాబ్ రావటం అనేది మీరు ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. ఏమీ రానోళ్ళు కూడా జాబ్స్ వస్తాయి, అన్నీ వచ్చినోళ్ళకి జాబ్స్ వస్తాయి. మళ్ళీ అలా కూడా ఉంటుంది, చెప్పలేము. అది లక్ కూడా ఉండాలి, అది కూడా చెప్తున్నాను. బట్ ఎనీవే చూద్దాం ఎలా ఉంటుంది అనేది. క్లియరా? సార్ జాబ్ రావటం అనేది మీరు ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి ఉంటుందండి, నా చేతుల్లో ఉండదు. ఓకేనా? మీకు కొన్ని సీక్రెట్గా చెప్పాలంటే కొంతమంది ఉన్నారు ఏమీ రాదు, రానోళ్ళు కూడా జాబ్లో కొట్టారు. మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉన్నారు, కొంతమంది జాబ్స్ రావు. మనం చేయలేము, అది మనం ఏం చేయలేము. ఏదైనా జాబ్ రావటం అనేది మీరు ఫైండ్ అవుట్ చేయటము, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వటము, మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఓకేనా? అది మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాయ్.